భారత తపాలా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లకు పైగా అందిస్తున్న ప్రతిష్టాత్మక సేవను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి లెటర్ల సేవలను రిజిస్టర్ పోస్ట్ను పూర్తిగా మూసివేసి స్పీడ్ పోస్ట్ సర్వీసులు విలీనం చేయబోతున్నట్లు తెలుస్తుంది. కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్తో వ్యూహాత్మక విలీనంలో భాగంగా సెప్టెంబర్ 1, 2025 నుంచి ఈ సేవ దశల వారీగా నిలిచిపోనుంది. విశ్వసనీయత, సరసమైన ధరలు, చట్టపరమైన చెల్లుబాటుకు పేరుగాంచిన రిజిస్టర్డ్ పోస్ట్, ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసుల వంటి ముఖ్యమైన పత్రాలను పంపిణీ చేయడంతో లక్షలాది మంది భారతీయుల జీవితాలలో కీలక పాత్ర పోషించింది. ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ తరహా సర్వీస్ వినియోగం తగ్గడమే. అధికారిక గణాంకాల ప్రకారం 2011 నుంచి 2012లో 244.4 మిలియన్లుగా ఉన్న రిజిస్టర్డ్ ఐటమ్ల సంఖ్య 2019 నుంచి 2020 నాటికి 184.6 మిలియన్లకు, అంటే 25% తగ్గింది. డిజిటల్ వినియోగం పెరగడం, ప్రైవేట్ కొరియర్లు, ఈ కామర్స్, లాజిస్టిక్స్ నుంచి పెరిగిన పోటీ ఈ క్షీణతకు మరింత ఆద్యం పోశాయి. సెప్టెంబర్ 1 నాటికి అన్ని విభాగాలు, కోర్టులు, విద్యా సంస్థలు, వినియోగదారులు కొత్త వ్యవస్థకు మారాలని తపాలా శాఖ కార్యదర్శి డైరెక్టర్ జనరల్ ఆదేశించారు. ఈ రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ను 1986 నుంచి అందుబాటులో ఉన్న స్పీడ్ పోస్టుతో విలీనం చేయనున్నారు. ఇలా సేవలను ఏకీకృతం చేయడం ద్వారా ట్రాకింగ్ ఖచ్చితత్వం, డెలివరీ వేగం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ విలీనం లక్ష్యం. అయితే స్పీడ్ పోస్ట్ ఖరీదైంది కావడంతో ధరల విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రిజిస్టర్డ్ పోస్ట్ ప్రారంభ రుసుము 25.96 ప్లస్ ప్రతి 20 గ్రాములకు ₹5 కాగా, స్పీడ్ పోస్ట్ 50 గ్రాముల వరకు 41 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 20 నుంచి 25% ఖరీదైంది. ఈ ధరల వ్యత్యాసం గ్రామీణ భారతదేశంపై ప్రభావం చూపవచ్చు. ఇక్కడ పోస్ట్ ఆఫీసుల కమ్యూనికేషన్ కు చాలా కీలకమైనవి. ఇది చిన్న వ్యాపారులు, రైతులు, సరసమైన సేవలను ఆశ్రయించే సాధారణ పౌరులపై భారం పడే అవకాశం ఉంది. డిజిటల్ యుగంలో వినియోగదారులు మారుతున్న అంచనాలను అందుకోవడానికి ఈ మార్పు అవసరమని అధికారులు వాదిస్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో ఉద్భవించింది. సురక్షితమైన, చట్టబద్ధంగా గుర్తించిన పత్రాలను పంపడానికి విశ్వసనీయ పద్ధతిగా ఇది మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు దీన్ని విస్తృతంగా ఉపయోగించాయి. సరసమైన ధరలకు ఇది ప్రసిద్ధి. డెలివరీ, పోస్టింగ్ రుజువు పోర్టల్లో ఆమోదయోగ్యమైనది. ఇది ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, కోర్టులు, విద్యా సంస్థలకు నిబంధనలకు అనుగుణంగా డాక్యుమెంటేషన్కు నిర్ధారించడానికి విశ్వసనీయ పద్ధతిగా నిలిచింది.